ఆల్తా ఉంటాయి. అటువంటి సరస్సు ఇవాళ ఏంది అని అంటే సతీష్ అన్న గారిది ఒక సరస్సు, అది ఎండిపోతున్న సరస్సు. ఆ సరస్సులో చేపలు, పిట్టలు, మొలకలు ఏమున్నా కానీ ఈజీగా కొంగలా గతుకొని తినొచ్చు అని ఇక్కడ ఉన్న గద్దలు మొత్తం పోయి ఆ సరస్సు మీద ఆలినాయి. ఆ సరస్సు ఎప్పుడు ఎండిపోతుంది, ఎప్పుడైతుంది, ఎండిపోతా మనం ఎప్పుడు ఏర్క తినొచ్చు అన్న ఉద్దేశంతో ఆడ పోయి ఈ గద్దలని ఆడ ఆలినాయి. ప్రతి గద్ద ఆడున్న గద్దలని రాంబాబు గారి దగ్గర ఉన్న గద్దలే. ఆ గద్దలు ఆడుకోవడానికి కారణం సతీష్ మీద ప్రేమతోని కాదు. సతీష్ చెరువు ఎండుతుంది, ఎండిన తర్వాత ఈజీగా తినొచ్చు. ఇక్కడ సముద్రంలో నీళ్లు బాగున్నాయి, వేట చేయడానికి రాదు, వేటాడడానికి వీలు లేదు, వేటాడని ఇస్తలేడు రాంబాబు గారు. కాబట్టి ఆడ ఈజీగా వేటాడొచ్చు, ఈజీగా తినొచ్చు. ఎందుకంటే ఆడ పాపం అంతా సతీష్ అన్న గారి దగ్గర ఉన్న వాళ్ళంతా అమాయకులు, 200% అమాయకులు. ఈ రోజు వరకు వాళ్ళకు రాజరికం రాలేదు, వాటర్ బోర్డు నేడలేదు. సతీష్ అన్న ఒక్క డేరీను. ఆయన దగ్గర సురేష్ బాబు ఉండే, రామరాజు ఉండే, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేయలేరు. కానీ ఇప్పుడున్న బ్యాచ్ మాత్రం రూలింగ్లు ఎప్పుడు వాళ్ళు రాలేరు. ఈ రోజు వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి పనులు చేయించలేరు. ఈరోజు సతీష్ అన్న పరిస్థితి ఎట్లుంది మీ అందరూ తెలుసు. ఇంతకుముందు నేను చెప్పిన చెరువు ఎండకపోతుంది, వచ్చే పరిస్థితి లేదు, అవన్నీ ఏర్కెత్తినొచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆడ వచ్చి గద్దల్లా కూర్చున్నారు. ఆ చెరువు ఎప్పుడు ఎండకపోతే మొత్తం తిందామనే పోయిరు వాళ్ళు. ఆయనతో ప్రేమతో పోయలేరు, వర్కర్లతో తన పనులు చేయనిక పోలేరు. కాబట్టి ఈ ఏసీబీ దొంగను, ఈ రాజిరెడ్డి కూడా 20 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి ఈ రోజు వరకు నువ్వు పట్టుకొని పీకిలాడుతున్నావు అంటే దేనికోసం? మన మీద ప్రేమతోని కాదు. రోజు ఎవడు చేస్తాడు, ఎవడు వస్తాడు, ఎవరి కేసులు చూద్దాం, ఎవరిని వస్తాయి, ఎవడు సస్పెండ్ అవుతాడు, ఎవడు సస్పెండ్ అయితే ఏం చేద్దామని చెప్పే ఉద్దేశంతోనే ఆయన. ఇంకొకటి, నా ప్రియమైన మిత్రునికి రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ చేసి వీళ్ళ పని నేను చేస్తాను. అరే నీ 80 ఏళ్ళ వయసు ఉంది, చేస్తేనే పలానా పని చేస్తా, పలానా చేసి పెడతా, పలానాకి పని చేసి పెడతా, డిపార్ట్మెంట్కి ఇది ఇప్పిస్తా అని చెప్పేసి అని చెప్పాలి. కానీ రాత్రుల పూట వీళ్ళు దాగులేసుడు, బ్లాక్ మెయిలింగ్లు చేసుడు. బ్లాక్ మెయిలింగ్ ఎవరిని చేస్తారు మీరు? అంటే వర్కర్లకు ఉండి నువ్వు వర్కర్లను బ్లాక్ మెయిలింగ్ చేస్తావా? అట్లా బ్లాక్ మెయిలింగ్ మేము దిగాలి అని అంటే నీ ఎంబడి ఉన్న ప్రతి ఒక్క లీడర్షిప్, ప్రతి ఒక్కరు కూడా వర్కర్ల తానికి పోయే క్యారెక్టర్ మాది కాదు, లీడర్ల మీద పోయే క్యారెక్టర్ కాదు. నువ్వు ఏ రోజైతే మా ఎంబడి తిరుగుతున్న లీడర్ల మీరు టార్గెట్ చేస్తే మా తాను ఉన్న లీడర్లు ఎవరు కూడా అంతా వైట్ పేపర్స్. నీ దాని పనిచేసేటోళ్ళు, నీ మన్మన్లు, నీ కొడుకు, ఎవరెవరైతే ట్యాంకర్ల మీద దందాలు చేస్తున్నారో, నీ ఎంబడి ఉన్నోళ్ళే దందాలు చేస్తున్నారు. సర్కల్ 2 లోపల ఆ విషయం దాచిపెట్టుకోవాలా. నువ్వు ఒక్క రాయి వేస్తే మేము 10 రాళ్ళు వేస్తాం. నువ్వు ఐనక్ మేడలో నువ్వు ఉన్నాక ఐనక్ మేడలో మేమేం, అద్దాల మేడలలో మేము లేము, అద్దాల మేడలో నువ్వు ఉన్నావు, అద్దాల మేడ మాదని అనుకుంటున్నాం. ఈ రోజు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నామంటే మా ఎటువంటి దందాలు లేవు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. అర్థమైందా? నీ దగ్గర ఉన్న లీడరు ప్రతి ఒక్కరు ఎవరైతే లీడర్షిప్ చేసి వాళ్ళ పిల్లలను పెట్టించుకోరు అవుట్ సోర్సింగ్ కిందకి, వాళ్ళందరూ ట్యాంకర్ల మీద ఉంటారు. వాళ్ళు మనసొంటి పిల్లలు అందరేమో లైన్ మెయిల్ చేయాలా, వాడు సీకులు కట్టుకొని పోయి మూరిల్గిరి సాధ్యాలా. ఇదే రాజిరెడ్డి మన్మడు ఎందుకు సీకులు కట్టుకొని పోతలేడు, ఎందుకు లైన్ మెయిన్ చేస్తలేడు? ఇదే ఆశం కొడుకు అవుట్ సోర్సింగ్ చేస్తున్నాడు, ట్యాంకర్ల మీద ఎందుకు చేస్తున్నాడు? వాడు ఎందుకు చేయడు లైన్ మెయిన్? ఇటువంటి చాలా ఉన్నాయి. జాంగిరి పిల్లలు ఉన్నారు, జాంగిరి పిల్లలు ఎందుకు లైన్ మెన్లు చేస్తలేరు? వాళ్ళందరూ ట్యాంకర్ల మీద 4 రూపాయలు వచ్చే దగ్గర వాళ్ళనేమో వాళ్ళ తాను కూర్చునే పెట్టుకోరు. వాళ్ళు చేసేది వాళ్ళ సంసారాలు మొత్తం యూనియన్ నడిపించేది. మీరు ఎవ్వరేమనుకోదు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పైసా జమ చేసుకొని వాళ్ళు తిరగనికే మాత్రమే వాళ్ళలో పెట్టుకోరు. మన పిల్లలు ఎవ్వరు లేరు. మన పిల్లలను అందరినీ లైన్ మెన్లు ఉండొచ్చు, కొంతమంది లైన్ మెన్లు న్యాయంగా పని చేసుకొని బతికేటోళ్ళు మాత్రమే మనోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంబర్ తిరిగే లీడర్షిప్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దొంగలు ఉన్నారు, వాళ్ళే దొంగలు. మనని ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ నమస్కారం.